అలాగే లోపలికి రండి సార్. లోపలికి వెళ్దాం. పదండి. నీ పుత్రరత్నం వస్తున్నాడు, వాడితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మీకే కాదు, నాకు కూడా ఇష్టం లేదు. అయ్యగారు అమ్మాయి గారి కోసం ఆర్య వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చారు. అయ్యగారు, మా మొహం చూడటం మీకు ఇష్టం లేదని తెలుసు, కానీ ఈ తల్లి మనసును అర్థం చేసుకుంటారని వచ్చామండి. శ్రీముఖి ఇక్కడ లేదు, వెళ్ళిపోండి. పెద్దవారు అలా అనకండి సార్. మీరు చెప్తే తప్పకుండా వింటుందని తెలిసి వచ్చాం. మా పిల్లలే మా మాట వినలేదు, శ్రీముఖి ఎందుకు వింటుంది? ఈ విషయంలో నేనేం చేయలేను. అంత మాట అనకండి. తను లేకపోతే మా బిడ్డ మాకు దక్కడు. బిడ్డ లేకుండా ఏ తల్లైనా ఉండగలదా? మేముండలేదా? మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోలేదు, కనీసం మేము బతికున్నామో లేదో ఇంతవరకు తెలుసుకోలేదు. ఎవరి బతుకు వాళ్ళది. ఈ రోజుల్లో అదే కరెక్ట్. కాలం మనుషుల్ని విడదీయగలదు, బంధాల్ని కాదు. అలాగే అనుకుని బంధాల్ని ప్రేమని తలుచుకుని ఉండిపోవచ్చుగా. మళ్ళీ ఈ ఆరాటం ఎందుకో? మీ పిల్లలు మీకు అన్యాయం చేశారని సాయం అడగడానికి వచ్చిన వాళ్ళకి మీరు అన్యాయం చేస్తున్నారు. ఓ తల్లి మనసును అర్థం చేసుకోలే, నువ్వు ఆడదానివేనా? అనరా అను, నీకు జన్మనిచ్చిన పాపానికి నీ మాటలైనా పడుతుంది. ఎంతైనా నీ తల్లి కదా. పోరా పో. ఈ జన్మలోని కాదు, ఏ జన్మలో కూడా మీ కంటపడకూడదని ఆ దేవుడికి మొక్కని రోజు లేదు. ఇంకా మా దగ్గర ఏం మిగిలిందని వచ్చారా? అంత మాట అనకండి మావయ్య, నన్ను క్షమించండి. దీనంతటికి కారణం నేనే. ఆ రోజు నుంచి మీ విషయం ఎత్తితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాను. అప్పటికి మీ అబ్బాయి కరాఖండిగా మిమ్మల్ని తీసుకొస్తానడంతో ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను. ఆ రోజు నుంచి ఇంకా ఆయన మీ ఊస ఎత్తలేదు. నన్ను క్షమించండి అత్తయ్య, నన్ను క్షమించండి. నా బిడ్డ నాకెక్కడ దూరం అయిపోతాడో అని భయపడ్డారు, కానీ మీ తల్లి బిడ్డలిద్దరినీ దూరం చేసి ఇంత క్షోభకు గురి చేస్తారని నేను అనుకోలేదు. అత్తయ్య, నాకు పుత్రభిక్ష పెట్టండి అత్తయ్య, పుత్రభిక్ష పెట్టండి. నన్ను క్షమించండి అత్తయ్య. లేరా? ఇలాంటి దృశ్యం చూడాలని తప్పిస్తున్న నా చిట్టి తల్లిని చూడండి. లాస్ట్ 15 years నుంచి ఎదురు చూస్తున్న కళ్ళని నిజం చేసుకుంది నా బంగారు తల్లి. ఐఎమ్ సో హ్యాపీ. ఆ రోజు నుండి తన వల్లే జరిగిపోయిందని కుమిలిపోయేది. అందుకే మిమ్మల్ని నిరంతరం కనిపెడుతూ ఉండేది. ఈ రోజు మేము ప్రాణాలతో ఉన్నామంటే కారణం నువ్వేనమ్మా. చేతులెత్తి మొక్కాలని ఉంది, ఆయుక్షేయమని ఆగిపోతున్నానమ్మా. అందరి తప్పులు సరిదిద్ది మా ఇంటికి కోడలుగా రాబోతుంది. ఇది నిజంగా మా కుటుంబం చేసుకున్న అదృష్టం. నువ్వే కరెక్ట్. ఆయన కోసం అంతా చేస్తే నీలాంటి దాన్ని వదిలేసుకున్నాడంటే ఆడు ఫాల్తుగాడే. ఆర్యాని ఫాల్తూ గిల్తూ అంటే తోలు తీస్తా. అవును, నువ్వు మీ వాళ్ళంతా ఓకే అనుకున్నాక ప్రాబ్లం ఏముంది? అంతా అదే అనుకున్నాం, కానీ వాడు మగాడ్రా బుజ్జి. కాస్త బలుపుంటుందిలే అనుకున్నా, కానీ వాడు బాగా బిల్డప్ ఇచ్చాడ్రా. నా ఈగోనే హర్ట్ చేశాడు. నాకేం తక్కువ? వాడొచ్చి నా కాళ్ల మీద పడి సారీ చెప్తే అప్పుడు ఆలోచిస్తా లవ్ ని ఓకే చేయాలా వద్దా అని. అదే ఆర్యానికి అంతగా లవ్ చేసిన దానివి నడిమిట్ల మధ్యలో మమ్మల్ని ముగ్గులు ఎందుకు తింటున్నావు? ఆ మిలిటరీ కొట్టుడేంటి? కూల్ గా చెప్పొచ్చు కదా. ముగ్గేంటి ముగ్గు? మీరు ప్రేమించారని చెప్పారా? నేను ఓకే అన్నానా? అంత ఛాన్స్ మాకే అక్కడ ఇచ్చావు. తాగడం వాగడమే కదా. నేను ముగ్గులోకి దింపడం ఏంటి? మీరే కరెక్ట్ గా ఆలోచించండి. ఇప్పటిదాకా జరిగిన దానికి సారీ డియర్. మీ ఇద్దరినీ కలిపే బాధ్యత మాది. ఈ దేవదాస్ బార్ సాక్షిగా మేము అందరం శపథం చేస్తున్నాం. ఆర్యాలోని ఈగో తీసేసి నీతో గో అని మేమే పంపిస్తాం. అప్పుడు దాకా మందు తాక్కో, బార్ జనాల్ని పెంచకు. ఓకే బాయ్. బాయ్. ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈమె కరెక్ట్. మరి మనోడి వర్షన్ ఎలా ఉందో? ఇద్దరికి తెలిసిన కామన్ పర్సన్ దొరికితే మ్యాటర్ క్లియర్. కానీ ఎవరబ్బా? ఎస్, ఐ గాట్ ఇట్. ఎస్ఏ రఘు. ఎస్, లెట్ us meet రఘు సార్. వీడేంటి చాటింగ్ చేసుకుంటున్నాడు? అమ్మ
ఇంతకీ ఇంతవరకు మీ అమ్మాయికి ఎందుకు పెళ్లి చేయలేదు? ఎందుకు అంత లేట్ అయింది? ఏం లేదండి, మాకు నచ్చితేనేమో అమ్మాయికి నచ్చట్లేదు, అమ్మాయికి నచ్చితే మాకు నచ్చట్లేదు. అంచేత అమ్మాయి మెచ్చి మాకు నచ్చే సంబంధం దొరికే వరకు చూస్తూనే ఉంటాం. అందుకే లేటు. మరి మీ సార్కి ఎందుకు అవ్వలేదు? మా సారు ఎదుటివారి సంక్షేమాన్ని చూడడం తప్ప ఆయన క్షేమాన్ని ఎప్పుడూ చూసుకోలేదు. అందుకే లేట్ అయింది. ఏమంటారు? బాగా చెప్పారు సార్. ఇంతకీ మీ అమ్మాయికి నచ్చేవాడు ఎలా ఉండాలో? లుక్ లో మహేష్ బాబు, ఫిజిక్ లో ప్రభాస్ బాబు, ఎనర్జీలో ఎన్టీఆర్ బాబు, పవర్ లో పవన్ కళ్యాణ్ బాబులా ఉండాలి. ఇంతమంది బాబులు కావాలా మీ అమ్మాయికి? ఒక్క బాబు చాళ్ళా అండి? చాలడు. సల్మాన్ ఖాను, అమీర్ ఖాను, సైఫ్ అలీ ఖాను వీళ్ళు వద్దా అండి? కావాలండి, బోర్ కొట్టినప్పుడు. ఇంతకీ మీ అమ్మాయికి రియల్ స్టార్లు తప్ప రియల్ స్టార్లు నచ్చరా? నచ్చరు. మా సారు రియల్ స్టార్ అండి. మీ సార్ ఏ స్టార్ అయినా కానివయ్యా, మాతో మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజ్ లో ఉండాలి. ఆ? చూసారా సార్, మిమ్మల్ని స్టార్ అంటున్నాడు. మీకన్నా పెద్ద స్టార్ ఎవరుంటారు సార్? దయచేసి ఈ సంబంధం వద్దనకండి సార్, ప్లీజ్. ఒరే నేను ఎప్పుడు వద్దన్నాను రా? 30 సంవత్సరాల నుంచి ఓకే అంటూనే ఉన్నానుగా. బ్యాటర్ ఎప్పుడు మోగటలేదు కానీ. మీరు ఎక్కడ కాదంటారో అని నేను టెన్షన్ పడిపోతున్నాను. No tension. మీకు ఓకే కదా? నాకు ఓకే. చూడండి సార్, మా సార్కి మీ అమ్మాయి ఓకే. ఈ రోజే శోభనం, రేపే పెళ్లి, ఎల్లుండి ముహూర్తం. ఏమంటారు? కాదంట. ఏంటి, మా సార్ మీకు నచ్చలేదా? ఏంటి, మా సార్కి ఏం తక్కువ? కలరా, హైటా, రేంజా? ఏజ్ చాలా ఎక్కువ. ఏ మీ అమ్మాయి ఏమైనా 16 ఏళ్ల బాలాకుమార్ అనుకుంటున్నారా? మీరేమనుకున్నా పర్లేదు. ఆ చైనా ముక్కు, నేపాల్ కళ్ళు, జపాన్ కలరు మాకు అస్సలు నచ్చలేదు. సార్, ఇన్ని రోజులు యాంగ్రీ యాంగ్మెన్ యాంగిల్లోనే చూశాను. ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు సార్. ఈ పెళ్లి కాకపోతే మీ బతుకు పోలీస్ కుక్కలు చింపిన ఇస్తరు అవుతుందేమో సార్. అదేనంటావా? కానీ వాళ్ళేంటిరా? అంతే సార్, వాళ్ళ మాటలు పట్టించుకోకండి సార్. మీ స్టైల్లో మీ పెళ్లిని మీరు చేసుకుంటే తప్ప ఈ పెళ్లి సెట్ అవ్వదు. మీరు కనుక ఈ మ్యాచ్ని మిస్ అయ్యారే అనుకోండి, మీకు మిస్సెస్ ఉండదు, లైఫ్ లో కిస్ ఉండదు, అంతా తుస్సే. సార్ మీరు ఏమాత్రం తగ్గొద్దు. సార్ మీరు ఎలాగంటే అలాగే. ఒక్కసారి నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి. లోపలికి వెళ్దామా సార్? ప్లీజ్. నువ్వు ఇక్కడే నచ్చలేదు, లోపలికి వెళ్ళినా నచ్చవు. నువ్వు దానికి ఫిక్స్ అయిపో. మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ నా ప్రయత్నం నేను చేసుకోవాలిగా. ఒక్కసారి లోపలికి రండి సార్, ప్లీజ్. సరే పదా, రండి సార్. నీ ముచ్చట ఎందుకు కాదనాలి? వస్తానే పదా, రండి. డ్రెస్ మారిందేంటి? ఇంకా చాలా మారింది మామ. లోపలికి రండి. నేను రాను. లోపలికి రండి మామా. అబ్బో, ఏం తప్పింది? ఏమే, అల్లుడు గారి గదిలో నన్ను బాగా కన్విన్స్ చేశారమ్మా. నేను కన్విన్స్ అయితే నువ్వు కన్విన్స్ అయినట్టే కదా. ఆ అమ్మాయిని కన్విన్స్ చేస్తాట. నిన్ను ఒకసారి పిలుస్తున్నాడమ్మా. ఓకే, చూద్దాం ఎలా ట్రై చేస్తాడు. ఏంటి డ్రెస్ మారింది? ఏదో కన్విన్స్ చేస్తారన్నారట కదా. ఏంటి తేడా ఉంది? ఏంటి సెట్ తిప్పుతున్నారు? ఏమే చూడు, ఈ హ్యాపీ మూమెంట్ లో ఒక సెల్ఫీ తీసుకుందాం. నేను
ఏముందరా పెళ్లిలో? మగవాళ్లే ఎక్కువ సన్యాసం తీసుకుంటారంటే ఇప్పుడు అర్థమైపోయిందిరా. ఎందుకురా ఇంకొకళ్ళ జీవితం నాశనం చేస్తారు? అన్నా నువ్వు ఐపీఎస్ కదన్నా. ఒరేయ్, పెళ్లికి ముందు అందరూ ఐపీఎస్ లేరా, పెళ్ళైన తర్వాతే ఐస్ పీసులు. భయ్యా అన్న ఫస్ట్ బాల్కే అవుట్. బార్కెళ్ళి ఏజ్ లో బెడ్రూమ్కి వెళ్తే అలాగే ఉంటుంది. ఆ బాధ ఏదో మనమే పడదాం పదండ్రా. ఒక రోజు ఏమి జరిగిందంటే కారు చీకటి, అంతకంటే కారు చీకటి లాంటి మనిషి ఒక మంచి కారులో దిగాడు. అతని ముఖంలో ఆనందం మిట్ట మధ్యాహ్నం కూడా వెతికినా దొరకదు. సడన్ గా ఒక వెలుగు వెలిగింది. ఆ వెలుగు పేరే శ్రీముఖి. బైకు పైన ఆర్య శ్రీముఖి వెళ్తున్నారు. పొదల దగ్గర ఆగారు. ఆ పొదల్లో వాళ్ళిద్దరూ దూరారు. చింత చచ్చినా స్వామికి పులుపు జావలేదు. పొంగేం కాదు, మన డార్లింగ్లిద్దరూ పొదల్లోకి దూరారా. నన్ను నమ్మండ్రా దొంగ సామి నా కొడకల్లారా. రేయ్, ఎవడైనా ఒకటి వెళ్ళి చూడండి రా. ఈడయ్యా ఈడేడుపు తట్టుకోలేకపోతున్నాం. వెళ్ళండి. నేను వెళ్తా. వాడు వచ్చేలోపు ఏదో ఒక స్టోరీ చెప్పు. అన్నా, నువ్వు చెప్పేది అక్షరాల్లో నిజమన్నా? అన్నా, వీళ్ళు బైక్ మీద ఎక్కిపోతున్నారన్నా. ఆగండి. ఎంత మోసం. కనీసం మాలో ఒక్కడిని చేసుకున్నా ఓకే, క్షమించేవాళ్ళం. శత్రువుతో తిరుగుతున్నాం, సిగ్గులేదా? నీ అంతు చూస్తాం. ఏంట్రా ఏంటి? ఏంటి మీరు చాలా ఎక్కువ చేస్తున్నావు ఏంటి? మేము స్వాములు తెలుసా, చెప్పించేస్తాం. ఏంట్రా ఏంట్రా నువ్వు చెప్పించేది? మమ్మల్ని కలపడం కోసమే కదా ట్రై చేశారు. ఏంటి ఇంకా ప్రాబ్లం? నా డౌట్ తీర్చి నిన్ను చెప్పించకుండా విడిచిపెట్టేస్తాను. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? కమ్ ఆన్ టెల్ మీ. నీగో హట్ చేసినోడు కింద నీ చెయ్యా నేను ఒప్పుకోను. అంత సీన్ లేదు అక్కడ. వాడి మీద రివెంజ్ తీర్చుకోవడానికి బాబా చెప్పినవన్నీ పాటిస్తున్నాను. అతి తొందరలో మీ కోరిక నెరవేరబోతుంది. అదే నాకు కావాలి. థ్యాంక్స్, నన్ను వదిలే. అన్నా, ఒక చిన్న డౌట్ అన్నా. ఏ డౌట్ లేదే లేదు. ఏం చెప్పమంటావు బాసు? సూపర్ హిట్ అయిన బొమ్మరిల్లు క్లైమాక్స్ ని మార్చేసావు కదా బాసు. బొమ్మరిల్లు క్లైమాక్స్ ని మారిస్తే సినిమా హిట్ అవుతుందా? అవ్వదు. రండి. అందుకే ఎవ్వరికీ తెలియకుండా స్వానుభవ స్వామిని కలిశాను. రివెంజ్ ప్లాన్ కనుక్కుని తూ చా తప్పకుండా పాటిస్తున్నాను. అంటే మన ప్లాన్ సక్సెస్ ఏనా? 200%. సూపర్. బాయ్. రేయ్, ఈ ఆనందాన్ని మనం దేవదాస్ బార్ లోనే సెలబ్రేట్ చేసుకోవాలరా. ఎంత మోసం చేస్తుంది అనుకోలేదు. శ్రీముఖి ఇంత మోసం చేసింది ఏంటన్నా? మోసం అంటారా? మోసం శ్రీముఖి చెప్పింది కరెక్టే కదా. ఎంత కరెక్ట్ అయితే మాత్రం పెళ్లికైనా పిలవాలి కదరా.
అవునరా. పిలిచి ఏం పరిచయం చేస్తుందిరా? వీళ్ళంతా నా చుట్టూ తిరిగే వీపీలనా? కరెక్ట్ బ్రో, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. ఎంతకాలం కొట్టుకు చచ్చినోళ్ళు ఇప్పుడు ఒకటెలా అయ్యారబ్బా? అదే ఆడ మగ అట్రాక్షన్ అంటే. అంత అట్రాక్షనా? దీంట్లో ఏదో కుట్ర దాగుంది. రే ముందా సామిగాని పట్టుకుందంతే అసలు విషయం బయటకు వస్తుంది. రే స్వామి, మర్యాదగా వస్తావా లేదంటే నీ తల పగలు కొట్టమంటావా? నువ్వు రారా కిందకి, నీ తల పగలగడేస్తాను. అబ్బా సూపర్ ఉందిరా, ఒరిజినల్ స్కాచ్ ఉన్నట్టుంది. మంచి టేస్టీగా ఉంది, స్కాచ్ లా ఉంది. ఉంటామేంట్రా? ఇది నిజంగా స్కాచే. స్వామి మేము ఎందుకు పిలిచామంటే, ఆగు, నువ్వు అడుగుతుంది వాళ్ళ గురించే కదా. వాళ్ళు జీవితంలో కలిసి ఉండే ప్రశ్నే లేదు నాయన. అరే మన స్వామికి మల్లెపూల వాసన పిల్లగాలి రెండూ తెలియదురా. వయసులో ఉన్న అమ్మాయిని అబ్బాయిని ఒకే రూమ్ లో పెడితే అంత సవరమే. నీ పొత్తమేం కాదు నీయే. స్వామి, ఆ, వాళ్ళిద్దరిని పెళ్లికి ఎలా ఒప్పించారు స్వామి? అలా అడుగు చెప్తా. ట్వాయ్, ట్వాయ్. స్వామి, ఏమి? నాకొక బలమైన కోరిక ఉంది స్వామి. ఉమ్, ఆ కోరిక తీరితే చాలు, నా జీవితం ఏమైపోయినా ఓకే. ఆడది ఒక బలమైన కోరిక కోరిందంటే ఎంతటి మగవాడి జీవితమైనా హాం పట్టు. నీ కోరిక నాకు అర్థమైంది బాల. ఎలా స్వామి? స్వానుభవం. ఏదైనా అనుభవంలోకి వస్తే గాని తత్వం బోధపడదు. నువ్వు నాశనం అవ్వాలని కోరుకున్నావంటే నీ మొగున్నో లవన్నో నేలలాకిచ్చాలనే కదా. చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి. ఎంతైనా స్వానుభవ స్వామి కదా. మరే ఎవడో ఆ బలిపశు. ఏమన్నారు స్వామి? అంటే నువ్వు ప్రస్తుతం తీవ్ర కాంక్షతో ఉన్నావు కదా. అది మగ బకరాలకు మాత్రమే అర్థమవుతుంది తల్లి. స్వామి, మీరెవరితో మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వామ్మో, మీ ఆడవాళ్ళు అర్థం కాకుండా అడిగిన కోరికలకి ఎంత జరుగుతుందంటే ఇంకా అర్థమైతే నాశనమే, సర్వనాశనమే. చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి. నాశనం, సర్వనాశనం. ఎంత బాగుందా సౌండ్? ఆ నా కొడుకు సర్వనాశనం అవ్వాలి. యా! అయితే ఆండే పెళ్లి చేసుకో. ఏ లోకాన్నైనా పెళ్లి కంటే పెద్ద శిక్ష లేనే లేదు. చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి. అనుభవం. గ్యాప్ ఇచ్చారా? ఇసరండి. వాడి సాఫ్ట్వేర్ లోకి వైరస్ లా ఎంటర్ అయ్యి వాడి ఆనందాన్ని డిలీట్ చేసి స్వామి, నాకు చిన్న డౌట్. ఆడపిల్ల కాబట్టి పడగొట్టేశారు, వాడు మగాడు, వాడిని పడగొట్టారంటే నాకేదో చిన్న డౌట్ స్వామి. నీ ఒక్క డౌటే కాదురా, మీ అందరి కుళ్ళు డౌట్లకి ఇదే నా సమాధానం. అక్కడ చూడండి రా దైదుర్లరా. జై స్వానుభవ. స్వామి 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 చెప్పు నాయనా. ఏం చెప్పమంటారు స్వామి? చెప్పుకో నాయనా. మీ అంత అనుభవం నాకు లేదు స్వామి, కొంచెం నాకు అర్థమయ్యే విధంగా చెప్తారా? అనుభవం గురించి మాట్లాడితే నిన్ను చొప్పుచ్చు కొడతా. క్షమించండి స్వామి, నాకు తెలుగు అంతగా రాదు. ఒరేయ్, భాష ఏదైనా భావం ఒకటేరా. నీ ఇష్టం వచ్చిన భాషలో ఏడు. ఓకే. ఇంతలాగేంట్రా, తొందరగా చెప్పి చావు. స్వామి, మీరే నా క్లయింట్. తప్పు నాయన, నేను నీ క్లయింట్ కాదు, అందమైన అమ్మాయి. పాయింట్కి వస్తా స్వామి. తొందరగా. నిజంగా అందమైన అమ్మాయి నా క్లయింట్. స్వామి, ఏమని చెప్పమంటారు స్వామి? నేను తిన్నా తగ్గినా తప్పట్లే, కూర్చున్నా తప్పట్లే, కూర్చున్నా తప్పట్లే, నేను బయట నుంచి తీసుకొస్తే తప్పట్లే, నేను తీసుకెళ్ళాలని మళ్ళీ అడుగుతాను. ఏం చేసినా తప్పే అంటున్నాను. బాగా ఉంటాను, అన్నింటి హిమాయత్ అంటుంది. ఏంటంటే నాగంగా పక్కన ఆపు నాయనా, ఆపు. మగవాళ్ళని ఆడవాళ్ళ మీద అభిప్రాయం అడగకూడదు. ఒకవేళ అడిగామే అనుకో, అది ఆడవాళ్ళ షాపింగ్ లా ఉంటది. అన్ని తెలిసి అడిగాను చూడు, నన్ను వద్దులే. చెప్పు నాయనా. ఇప్పుడు చెప్పండి స్వామి, నన్ను ఏం చేయమంటారు? నువ్వు రివెంజ్ తీసుకోవాలి, అంతే కదా? అవును స్వామి. నువ్వు ఓ పని చేయి, ఆ క్లయింట్లే పెళ్లి చేసుకో. అర్థమైంది స్వామి, పెళ్ళే కరెంట్. మీ అందరి అనుభవమే నా స్వానుభవం, నా స్వానుభవమే మీ అందరి అనుభవం. అదే కొట్టేటట్టు చెబుతారేంట్రా? జై స్వానుభవ. అటు చూడండి నాయన.